బుచ్చయ్య చౌదరి రాజమండ్రి ఎమ్మెల్యే, టీడీపీలో చాలా సీనియర్. ఒకప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకి, తర్వాత రాజకీయ అనివార్యతలతో మళ్లీ అదే చంద్రబాబు పంచన చేరారు. మంత్రి పదవిని ఆశించారు, దక్కలేదు. అంత సీనియర్ అయినా తనకు సముచిత సమోన్నత స్థానం ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆయనలో ఉంది. బహుశా ఆయనకు ఇదే ఆఖరి ఎన్నికల పదవి కావచ్చు. వయసు మళ్లిన బుచ్చయ్య ఫైర్ బ్రాండ్ గానే ఉంటారు, ఎక్కడా తగ్గరు. రాజకీయ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకు పడ్డంలో బుచ్చయ్యకు తిరుగుండదు. ఇదంతా ఒక వంతైతే ఇప్పుడు చేసిన ఒక కమెంట్ టీడీపీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మా పార్టీ అధిష్టానాలు కూడా చెబుతున్నాం, ఎవరినైనా చేర్చుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పార్టీ కింద నుంచి పనిచేసే కార్యకర్తకే గౌరవం ఉండాలి కానీ అయారాములు గయారాములు కాదని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఆ విధంగా వచ్చిన వాళ్ళు పబ్బం గడుకుంటారు, అధికారం పోయినప్పుడు మళ్ళీ పార్టీలు మారుతారు. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఇటీవల కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామంటూ జనసేన నేతలు కొందరు ఎదురు అటాక్ చేశారు. ఆ వ్యవహారాల గురించి మాట్లాడవద్దని 2 పార్టీల హైకమాండ్స్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఇష్యూ సద్దుమణిగింది. సీనియర్ నేత అయిన బుచ్చయ్యను ఈ అంశంపై కమెంట్ చేయాలని మీడియా అడిగింది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు అనడం సరికాదని గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారని, అటువంటప్పుడు లోకేష్ కు ఎందుకు ఇవ్వడమని గోరంట్ల ప్రశ్నించారు. లోకేష్ కు ఇప్పటికే సముచిత స్థానం దక్కిందని చెప్పారు. చంద్రబాబు సీఎం గా ఉన్నంత కాలం ఆయనే సీఎం అని అన్నారు. మధ్యలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్లడం నాయకులకు మంచిది కాదని హితవు పలికారు. బుచ్చయ్య కమెంట్స్ పై అనేక కోణాల్లో విశ్లేషణలు వస్తున్నాయి. లోకేష్ కు ఇప్పటికీ సముచిత స్థానం దక్కిందని బుచ్చయ్య తేల్చేయడం ఎంతవరకు సబబు అని టీడీపీ వర్గాలే ప్రశ్నించుకుంటున్నాయి. కాకపోతే బుచ్చయ్య సమయం చూసుకొని గురి చూసి కొట్టారని చాలా మంది అనుకుంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధిష్టానం తన్ను అవమానపరిచిందని, అందుకు లోకేష్ కారణమని బుచ్చయ్య అప్పట్లో ఆవేదన చెందారు. లోకేష్ తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం చెంది బహిరంగ ప్రకటనలు చేశారు. దాదాపు తేల్చుకునే స్థాయికి పోవడంతో పెద్ద మనుషులు ఎంట్రీ ఇచ్చి సర్ది చెప్పారు. చంద్రబాబు పైన బుచ్చయ్యకు కొంత అసంతృప్తి ఉంది. ఈసారైనా తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఆయన ఎదురు చూశారు. అందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో నిరాశ చెందిన బుచ్చయ్య తాత అదును చూసుకొని డైలాగ్ వదిలారని టీడీపీ జనమే చెప్పుకుంటున్నారు. దీనికి ఒక రోజు ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా లోకేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరంటూ అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. ఆ విషయాన్ని ప్రజలు నిర్ణయించాలన్నారు. విశాఖలో జరుగుతున్న పర్యాటక శాఖ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు ఈ మేరకు లోకేష్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లపై అనూహ్యంగా స్పందించారు. నారా లోకేష్ మీద సీనియర్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.